ద బుక్ ఆఫ్ క్లియరెన్స్ ఇది ఒక హాలీవుడ్ మూవీ 2023లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్గా 2 hours 9 minutes అయితే ఉంది. హిస్టరీ అడ్వెంచర్ డ్రామా జర్నర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో కొన్ని సీన్స్లో అయితే అడల్ట్ కంటెంట్ ఉంది. సో ఫ్యామిలీతో అయితే కలిసి మనం చూడలేము. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే క్లారెన్స్ ఒక కామన్ మ్యాన్, కానీ అతను గొప్పతనాన్ని సాధించాలనుకుంటాడు. అయితే లైఫ్ అతనికి అన్ని ఈజీగా అయితే ఇవ్వదు. తన కాంటెంపరీ కంటే స్పెషల్గా ఉండాలని ట్రై చేసే టైంలో క్లారెన్స్ తప్పు నిర్ణయాలు అయితే తీసుకుంటాడు. సో అతను ఒక చీటర్గా మారుతాడా లేదా నిజమైన మార్గాన్ని తెలుసుకొని తన లైఫ్ని అయితే చేంజ్ చేసుకుంటాడా అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా కనిపించిందంటే మూవీ అయితే జస్ట్ యావరేజ్గా అనిపించింది. ఎవరికైతే డీప్ థీమ్ డ్రామాస్ అయితే ఫ్యాన్స్ అవి నచ్చుతాయో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఈ మూవీ. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే పెర్ఫార్మెన్స్. క్లారెన్స్గా ఎవరైతే పెర్ఫార్మెన్స్ ఇచ్చారో సినిమాకి మెయిన్ వన్ మ్యాన్ ఆర్మీగా అయితే పనిచేసాడు, బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఏన్షియంట్ జెరూసలేం ఆ అట్మాస్ఫియర్ని అయితే సినిమాటోగ్రఫీ టెక్నికల్ వేరే లెవెల్లో అయితే చూపించింది. అది మంచి ఇంప్రెసివ్గానే తీసుకుంది. టెక్నికల్ పరంగా అయితే సినిమా అయితే అద్భుతంగానే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి స్టోరీ అయితే అంత డిఫరెంట్గా ఏం లేదు, కానీ అందులో ఉన్న స్టోరీ లైన్ అయితే కొంచెం ఇన్నోవేటివ్గా ప్రజెంట్ అయితే చేశారు అంతే. ఇంకెందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే కథలోని కొన్ని మనం ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తాం నెక్స్ట్ ఏమవుతుంది అన్నది. సో అండ్ సినిమా అయితే చాలా స్లోగా వెళ్తుంది. కొన్ని సీన్స్ అయితే మనకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదేమో అని అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ పరంగా అవి కొంచెం గట్టిగా కనెక్ట్ అయ్యే సినిమా అయితే కాదు మనకి. మనం అసలు ఇలాంటి సినిమాలు మనం అసలు చూడలేము, అంత డ్రామా ఉంటుంది. అండ్ ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ద బుక్ ఆఫ్ క్లియరెన్స్ స్టోరీ కొత్తగా ఉన్నప్పటికీ టెక్నికల్ పరంగా అయితే ఇంప్రెసివ్గానే ఉంది. అండ్ డీప్ థీమ్ ఎవరికైతే ఈ సినిమాలు ఈ జానర్లో నచ్చితే వాళ్ళకైతే బాగా నచ్చవచ్చు. ఎవరైతే సర్వసాధారణమైన వ్యూయర్స్ ఉంటారో వాళ్ళకైతే సినిమా అస్సలు కనెక్ట్ కాదు, ఎక్కదు. వీళ్ళు చూసి అయితే వేస్ట్. ఎవరైతే స్లో డ్రామాని ఇష్టపడతారో వాళ్ళైతే ట్రై చేయొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ నేను 2.5 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.